విజయనగరం జిల్లాలో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆకాశమంత ఆశతో సాగు చేసిన రైతుకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. గత ప్రభుత్వం కల్పించిన భరోసా నేడందటం లేదు. మద్దతు ధర లేక కొనుగోలు కేంద్రాలు తెరుచుకోక ప్రైవేటు వ్యాపారుల దోపిడీకి బలవుతూ ఉత్తరాంధ్ర రైతాంగం రోడ్డెక్కుతోంది. మొక్కజొన్న రైతు దుస్థితిపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లాలో మొక్కజొన్న సాగు లెక్కలు చూస్తే ఈసారి దిగుబడి ఆశాజనకంగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,12,000 ఎకరాలలో మొక్కజొన్నను సాగు చేశారు. నెల్లిమర్ల, శృంగవరపుకోట, గజపతి నగరం, బొబ్బిలి, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎటు చూసినా మొక్కజొన్న చేలే కనిపిస్తున్నాయి. ఎకరానికి సగటున 20 నుండి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండటంతో ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 3.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చినా రైతు ఇంట సంతోషం లేకుండా చేసేసింది కూటమి సర్కార్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు కొండంత అండ ఉండేది. రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ప్రభుత్వం మొక్కజొన్నను కొనుగోలు చేసేది. క్వింటాకు 2,400 రూపాయల కనీస మద్దతు ధరను రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేసేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు మూతపడడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అమ్మదామంటే కొండానికి ఎవరూ రాలేదు. ఎక్కడికి వెళ్ళే రేట్ లేదని ఎత్తాండ్రు మమ్మల్ని. మేమేం చెయ్యాలా? ఇప్పుడు కళ్ళంలో నెట్టుకొని కూకోనం. ఎకరానికి 40-30 వేలు పెట్టుబడి అయ్యింది. మనం కష్టపడి కూలీలు పెట్టుకొని మదుపులు అయినాయి, కానీ అవి ఇవ్వలు కొనట్లేదు. అలా చూస్తాను. మా ఆయాస్కర మీద ఉన్నాం, మాకు వచ్చే రాబడి ఏటి లేదు. చేతికి అందిన పంటను కనీసం వ్యవసాయ మార్కెట్ కమిటీలలో నిల్వ చేసుకునేందుకు కూడా రైతులకు అవకాశం లేకుండా పోయింది. అకాల వర్షాలకు పంట ఎక్కడ తడిచిపోతుందోనని భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. తమ గోడును వినేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్క్ఫెడ్ ద్వారా తక్షణమే మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించాలని గత 3 నెలలుగా జిల్లాలో ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉలుకు పలుకు లేదంటున్నారు రైతన్నలు. గవర్నమెంట్ మద్దతు ధర పెట్టక మేము నానా ఇబ్బంది పడి అప్పులకి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడి జొన్నలే తిరిగేసి మరిగేసి ఓనర్లకి లేనిపోయిన ఇబ్బంది పడి ఇలా చేస్తారండి. ఇష్టం సొసైటీలో మాకు ఇవ్వండి మద్దతు ధర అని ఒక్కరు రాలేదు. ఆ రానందువల్ల ఇక్కడ ఊర్లో ఉన్న దళారీ సహకారులు మేమే చేస్తాం, మీరు కష్టపడి పండించారు, తక్కువ కడిగితే మీరు ఇదవుతారు అని వాళ్ళు సరికెత్తలేదు, వీళ్ళు కొనలేదండి, వాళ్ళు రాలేదండి. ప్రభుత్వం చేతులెత్తేయడంతో ప్రైవేటు వ్యాపారులు చెలరేగిపోతున్నారు. మద్దతు ధర 2,400 రూపాయలు ఉండగా రైతుల దగ్గర కేవలం 1,400 నుండి 1,600 రూపాయలకే కొనుగోలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. అంటే ప్రతి క్వింటాపై రైతు ఏకంగా 1,000 రూపాయల మేర నష్టపోతున్నాడు. సంవత్సరం అయితే ఈ 15-20 ఏళ్లలో ఎప్పుడూ లేనంత అన్యాయమైనటువంటి రేటు ఉంది. కొనుక్కోలేక రైతులు అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ అయితే కొనకపోవడం వల్ల బాగా నష్టపోతున్నాం. ఇలాంటి పరిస్థితి ఉంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో వ్యవసాయం ఇంకా ఎవరూ చేయలేరు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతన్నలు ఇప్పుడు వడ్డీలు కూడా కట్టలేక తల్లడిల్లిపోతున్నారు. మరోవైపు వర్షాలు పడతాయని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో పంట దాచుకోవడానికి కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ ఉండేది పోనీ ఇచ్చారు, ఇప్పుడు సబ్సిడీ లేదు, ఏది లేదు. రేట్లు కొనుక్కోవడం ఇప్పుడు శుభ్రంగా ఉండేది. అప్పుడే 2,300 ఇలాగ అమ్మేది, రైతు కూడా బాగుపడ్డాడు. ఇప్పుడు అసలు గుండ మూట 600, దానికి మదుపే రాలేదు. మందులు మాగులు అన్ని కొట్టి చేసేటప్పటికి ఇప్పుడు 17,50 ఎంత అంటారు. దిగుబడి పెరిగినా ధర లేక విజయనగరం రైతు దీనావస్థలో ఉన్నాడు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరిపి తమను ఆదుకోవాలని రైతన్న వేడుకుంటున్నాడు.